నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. జన్లోక్పాల్ అనేటువంటి ఒక సంస్థ ఒక ఆసక్తికరమైనటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంపైన ఒక ఎగ్జిట్ పోల్ని ఇచ్చింది, లేదంటే ఒపీనియన్ పోల్ అనుకోవచ్చు. ఆ ఒపీనియన్ పోల్ ఏం చెబుతున్నది, ప్రజా నాడిని ఏం చెబుతుందని చూస్తే ఒక్కో రాష్ట్రాన్ని పరిశీలిద్దాము. జన్లోక్పాల్ సంబంధించి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి మారాడు, అతిషి ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి అయింది, అరవింద్ కేజ్రీవాల్ జైలుకి పోయాడు. అయినా కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. 24 నుంచి 27 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 8 నుంచి 11, భారతీయ జనతా పార్టీ కేవలం 29 నుంచి 32 స్థానాలు మాత్రమే గెలుస్తుంది అనేటువంటిది ఈ సర్వే చెప్తుంది. అంటే అరవింద్ కేజ్రీవాల్ సారా కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ నమ్ముతున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనేటువంటిదే కొత్త విషయం. దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి ఎత్తుగడ కొంత మేరకు సక్సెస్ అయినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ పేరు మీద పోతే అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయినప్పటికీ అవినీతి పరుడుగా చిత్రీకరించి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందేమో అనేటువంటి ఒక అంశం పైన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి వెళ్తే ఇంకో రకంగా ఉంటుండవచ్చు. రెండు వేరువేరు పోతాయి. ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో వేరువేరు పోతుంది కాబట్టి అందులో ఢిల్లీలో ఖచ్చితంగా మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది కాబట్టి కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవలేదు, 7కు 7 భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా వెళ్తే, కాంగ్రెస్ ఒంటరిగా వెళ్తే అప్పుడు బీజేపీ ఏమైనా లాభపడుతుందా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలించాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఒపీనియన్ ప్రకారం అయితే బీజేపీ హైయెస్ట్ వస్తే 32, 29 స్థానాల వరకు రావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల వరకు రావచ్చు, కాంగ్రెస్ 8 నుంచి 11 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కలిపినా కూడా 35, 36 స్థానాలకు ఉంటుంది. సాధారణ మెజారిటీ వరకు ఏమైనా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా, కలిసి పొత్తుగా వెళ్తే వచ్చేటువంటి లాభమా నష్టమా అనేటువంటిది కూడా చూడాలి. హర్యానాలోనే పొత్తు పెట్టుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కీలకమైనటువంటి ఢిల్లీ వాళ్ళ పార్టీ పుట్టుకకు వాళ్ళ పార్టీ ఎదుగుదలకు కారణమైనటువంటి ఢిల్లీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని నమ్మలేనటువంటి పరిస్థితి. ఇది ఢిల్లీకి సంబంధించినంత వరకు ఉన్నటువంటి అంశం. ఇక జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2వ దశ ఎన్నికలు కూడా జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఇండియా కూటమి, కాంగ్రెస్కు సంబంధించినటువంటి కూటమి, అందులో నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ కూడా ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. అట్లనే భారతీయ జనతా పార్టీ, పీడీపీ, 3 బీజేపీ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. పీడీపీ గతంలో కలిసి ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ ఎలియన్స్ ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత విచ్ఛిన్నమైపోయి 370 ఆర్టికల్ పోవడం ఇవన్నీ కూడా మనం చూసినాం. ఇండి కూటమి 36 నుంచి 39 స్థానాలు, వాళ్ళు కూడా సొంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేస్తుంది. నిన్ననే డోగ్రా పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీలో విలీనమైంది. అనేక మంది ఎన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు, పీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారు. అయితే లోయలో సంబంధించి ముస్లిం మెజారిటీగా ఉన్నటువంటి ఏరియాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం లేదు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లకు పోటీ చేయడం లేదు. కాబట్టి వాళ్ళు కలిసి ఎట్లా అధికారంలోకి తీసుకొస్తారు ఏంటి అనేటువంటి చూడాలి. బీజేపీ కూడా గతంలో 25 స్థానాలు వచ్చినాయి, ఈసారి కూడా 28 నుంచి 31 స్థానాలు గెలిచే అవకాశం ఉందనేటువంటి చెప్తున్నారు. పీడీపీ 13 నుంచి 16, ఇతరులు 7 నుంచి 10, వేర్పాటువాదులైనటువంటి వాళ్ళు కూడా ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. ఇది కూడా కొంత ఓట్ల చీలిక, తక్కువ చిన్న అసెంబ్లీ స్థానాలు, ఎక్కువ మంది ఇండిపెండెంట్లు. కాంగ్రెస్ కూటమితో పాటు పీడీపీ వేరుగా పోటీ చేస్తుంది, బీజేపీ వేరుగా పోటీ చేస్తుంది. అట్లనే రషీద్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఇతరులు అందరూ కూడా పోటీ చేయడం అనేటువంటిది ఒక 20-22 స్థానాల్లో ఖచ్చితంగా 3 ప్రధాన పార్టీల కంటే కూడా ఇండిపెండెంట్లు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. జమ్మూ కాశ్మీర్లో ఈ సర్వే ప్రకారము ఇండి కూటమి 36 నుంచి 39, బీజేపీ 28 నుంచి 31, పీడీపీ 13 నుంచి 16 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఎవరు సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడడం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది బీజేపీ హోరాహోరీగా ఉన్నాయి. కాబట్టి 370 ఆర్టికల్ తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది.
ఇంత ఆసక్తి ఉన్నా కూడా జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు మెజార్టీగా ఉన్నటువంటి లోయలో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉండదు, ఎంత చేసినా గెలవదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండే. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా బీజేపీకి ఓటేయరనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక జార్ఖండ్కు సంబంధించినటువంటి అంశం, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వస్తే జార్ఖండ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్డీఏ 49 నుంచి 52, ఇండి కూటమి 24 నుంచి 26, ఇతరులు 2 నుంచి 5. సోరెన్ వాళ్ళ దగ్గర బంధువు చెంపై సోరెన్ ఇప్పుడు జేఎంఎం నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మళ్ళీ జైలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఇవన్నీ తలుచుకుంటే ఈ అన్ని అంశాలు, జైలుకు పోయించిన తర్వాత జార్ఖండ్లో సహజంగా జేఎంఎం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా కలుపుకుంటే కనుక జార్ఖండ్లో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి 49 నుంచి 52 స్థానాలతోటి ఆ రాష్ట్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ కూటమి వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. కీలకమైనటువంటి హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి హర్యానాలో 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సహజంగా వ్యతిరేకత ఉంది. 1-2 వేరే సంస్థలు మాత్రము అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయేటువంటి అవకాశమే ఉందనేటువంటి చెప్తున్న సందర్భంలో, ఆ తరుణంలో ఈ సంస్థ ఇచ్చినటువంటి ఈ సీట్లు చూస్తుంటే 46 నుంచి 48 స్థానాలు బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీగా కనపడుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని మాత్రం చూపించడం లేదు. అంటే ఏదో తిరకాసు జరుగుతుంది. నిజంగా భారతీయ జనతా పార్టీ ఇటు జాట్లను కానీ లేకపోతే ముస్లిం ఓట్లు కానీ ఏకపక్షంగా కాంగ్రెస్కి కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ వెళ్తే, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే, బీజేపీ నమ్ముకున్నటువంటి ఓబీసీ కార్డు లేదంటే బ్రాహ్మణ్ బన్యాకు సంబంధించినటువంటి వాళ్ళు హర్యానాలో జాట్లు బీజేపీని వ్యతిరేకిస్తే, ఓబీసీలు అదేవిధంగా బ్రాహ్మణులు భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తారా? నాయబ్ సింగ్ సైనికి ఓబీసీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, మనోహర్ లాల్ ఖట్టర్ను తీసేసి ఒక బ్రాహ్మణ వ్యక్తికి అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. దీంతో ఆ కాంబినేషను అంటే జాట్లు వ్యతిరేకించినా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది రాదు. జాట్లలో కూడా మొత్తం వ్యతిరేకించట్లేదు, కొద్ది వర్గం మాత్రమే, అది ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఉండేటువంటిదే, ఐఎన్సీ చౌతాలకు సంబంధించినటువంటి వర్గమే. ఈ అన్నీ చీలిపోతాయి. బీజేపీ ఓటు చీలిక జరగదని బీజేపీ నమ్మిన దాని ప్రకారమే కనుక వెళితే ఎన్డీఏ కూటమి 46 నుంచి 48 స్థానాలు వచ్చి సొంతంగా హర్యానాలో గెలుస్తుందా? పోయినసారి కూడా సొంతంగా హర్యానాలో గెలవలేదు భారతీయ జనతా పార్టీ. 10 స్థానాలు తక్కువ వస్తే మరొక పార్టీతోటి కలిసి జత కట్టారు. కాబట్టి ఎన్నికల తర్వాత ఈసారి కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ వస్తే, మరొకసారి అధికారంలోకి వస్తే కనుక ఇది కాంగ్రెస్కి శరాఘాతం అనుకోవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా ఓడిపోతుందా అనేటువంటిది కామన్. కానీ ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ఈ దేశంలో సెక్యులరిజం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ముస్లింలు మాత్రం ఒక పార్టీకి ఓటు వేయమనేటువంటి తీర్మానం చేసుకుంటేనేమో దాన్ని మంచిగా అంటారు. కానీ ఇతరులు ఎవరైనా గంపగుత్తగా ఓటేస్తే దాన్ని ఇంకో రకంగా మాట్లాడుతూ ఇవి జరుగుతున్నటువంటి చరిత్ర. కాబట్టి ఈ హర్యానాలో గనక వీళ్ళు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిస్తే కనుక అది భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద బూస్టప్, కాంగ్రెస్కి మాత్రం అది శరాఘాతం అనేటువంటి విషయాన్నే మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్ళు చెప్పినటువంటి సర్వే ప్రకారం గనక ఈ నిజాలైతే కొంత కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళకు సంబంధించినటువంటి కొంచెం ఖేదం అనేటువంటి చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ కనుక హర్యానాలో సొంతంగా గెలవకపోయినా, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ, ఫరూక్ అబ్దుల్లా పార్టీ కలిసి, ఒమర్ అబ్దుల్లా పార్టీ కలిసి వెళ్ళినా కూడా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 30 స్థానాలు కనుక క్రాస్ అయితే భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ క్రియేట్ అవుతుంది. 370 ఆర్టికల్ తర్వాత అక్కడ ప్రజలు సహజంగా అక్కడ చీలిపోయారు.
చీలిపోయారు. ఎవరు ఎవరికి ఓటేస్తారనేటువంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఒక వర్గం భారతీయ జనతా పార్టీకి ఓటేయదనేటువంటిది దేశంలో నాటుకుపోయినటువంటి సందర్భంలో అంతకంటే ఎక్కువ రిజల్ట్ అక్కడ ఊహించలేము. కానీ హర్యానాలో కూడా ఏం జరగబోతుంది అనేటువంటిది ఒకసారి చూడాలి. ఈ ఫోగట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి, రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి, జాట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి, ఇన్ని సున్నితమైనటువంటి అంశాల మధ్యన ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఏ సర్వే చెప్పినా ఓటు బ్యాంక్ ఉంది కానీ సీట్లు గెలవదనేటువంటి మాట చెప్తున్నారు. 40% బీజేపీకి ఓట్లు వస్తాయి కానీ సీట్లు మాత్రం రావు. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లే జరిగింది కదా, మిగిలిన రాష్ట్రాల్లో అట్లే జరిగింది కదా, తెలంగాణలో అట్లే జరిగింది కదా అనేటువంటిది చెప్తారు. కానీ ఒకవేళ సీట్లు కనుక బీజేపీకి వస్తే ఇంకా అది కొంత భారతీయ జనతా పార్టీకి అటు జార్ఖండ్ ఎన్నికల్లోనూ వచ్చేటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కొంత ప్రభావం పడుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీకి కొంత బూస్టప్ అనేటువంటి మాట కూడా చెప్పుకోవచ్చు.